కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి. వీర విధేయులు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ ఉండడంతో కేసీఆర్ ఆలస్యంగా మేల్కొన్నారు. ఆలస్యంగా అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. దీంతో పార్టీలో మిగిలిన కొద్ది మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కు బయలుదేరారు. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ పార్టీని వీడగా మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడతారని చర్చ నడుస్తోంది. ఆయన ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్టు సమాచారం. దీంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలకు సిద్దమైన గులాబీ బాస్, వివేక్, మాధవరం కృష్ణారావు, అరికిపూడి గాంధీ, మాగంటి గోపి, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి. వీర విధేయులు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ ఉండడంతో కేసీఆర్ ఆలస్యంగా మేల్కొన్నారు, అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. దీంతో పార్టీలో మిగిలిన కొద్ది మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. వారంతా కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ సమావేశానికి అందరూ కూడా బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, ప్రస్తుతం మనము బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చూస్తూ ఉన్నాము. కొంత ఒక అలజడైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, కేసీఆర్ కు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. ఇటీవలలో మనం చూసాము, కేసీఆర్ లక్ష్మీపుత్రుడని ఎంతో ఆత్మీయంగా పిలుచుకునేటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. సీఎం రేవంత్ వెంట నిన్న ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గేను కూడా కలిశారు. ఇక అదేవిధంగా కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, అంతేకాకుండా ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్ చేసి మరీ గెలిపించుకున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి పెద్ద షాక్నే ఇచ్చారు. ఇక వీరే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేశామని చెప్పి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ఫోకస్ చేసి ఎమ్మెల్యేలందరినీ కూడా లాగేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. పెద్ద సంఖ్యలో త్వరలోనే ఎమ్మెల్యేలంతా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరతారని, ఏకంగా గతంలో కేసీఆర్ చేసినట్లుగానే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసే విధంగా వ్యూహాలు కలుపుతున్నట్లుగా ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయి ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఫామ్ హౌస్ కు రావాలని చెప్పి పిలిచినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఫామ్ హౌస్ కు చేరుకుంటా ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఇప్పటికే ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అరకేపూడి గాంధీ, అదేవిధంగా బండారు లక్ష్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఈ విధంగా గ్రేటర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్తా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే ఫామ్ హౌస్ కు చేరుకున్నారు, మరికొంతమంది కాసేపట్లోనే ఫామ్ హౌస్ కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేసీఆర్ కి అత్యంత సన్నిహితులుగా పేరున్నటువంటి ఇటు పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యే, అదేవిధంగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి, వీరు కూడా గత కొద్ది రోజులుగా వారు విదేశీ పర్యటనలో ఉన్నారు. సో ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీలు మారుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వారికి కూడా ఫోన్లు చేసినట్లుగా తెలుస్తా ఉంది. వారు కూడా పర్యటన నుంచి హుటాహుటిన తెలంగాణకు చేరుకున్నారు, హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు వారు కూడా ఫామ్ హౌస్ కు వెళ్తా ఉన్నారు. కేసీఆర్ ను ఈ రోజు వారు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీరంతా కూడా పార్టీ మారకుండా ఉండేందుకు బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. సో మరి కాసేపట్లోనే వారితో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు చేరుకునేటువంటి అవకాశం ఉంది. వారంతా కూడా పార్టీ వీడకుండా ఉండేందుకు, ఎవరు కూడా దూరం కాకుండా పార్టీ విడిచి వెళ్లకుండా బుజ్జగించేటువంటి ప్రయత్నాలను కేసీఆర్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. సో మరి
కేసీఆర్ చేసేటువంటి బుజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయనేటువంటి చూడాలి. ఇప్పటికే గ్రేటర్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రకాష్ గౌడ్ ఇప్పటికే సీఎంను కలిశారు. అదేవిధంగా చేవెళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా సీఎంను కలిశారు. మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిశారు. ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో పార్టీ కాంగ్రెస్ లో చేరుతారు అనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా ఒకవైపు జరుగుతుంది. కానీ గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వారి అనుచరులు అభిమాన వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి ఆయన కేసుకు సంబంధించి అడ్వకేట్ తో మాట్లాడేందుకు మాత్రమే ఢిల్లీకి వెళ్లారనేటువంటి మాటను చెప్తా ఉన్నాయి. కానీ ఆయన కూడా పార్టీ మారతారనేటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఆయన కూడా గతంలో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భాన్ని చూస్తాం. సో మరి కేసీఆర్ బుజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయి అనేటువంటి చూడాల్సి ఉంది. విజయ చంద్రిక.